సహజ మార్గంలోని దశాదేశాలలో అందరినీ సోదరభావంతో చూడమన్నారు. మరి దాన్ని పాటిస్తున్నాననుకోవటం ఒక భేషజం అన్నారు మీరు. ఎందుకలా? పాటించకుండా పాటిస్తున్నాను అనుకోవటం భేషజం కాదా? నా దృష్టిలో అది పచ్చి అబద్ధం. డైనింగ్ హాల్లో క్యూలో నిలబడకుండా పక్క నుంచి తోసుకుని వెళ్ళి ప్లేటు తెచ్చుకుంటారు. పెద్దవాళ్ల కోసం కేటాయించిన క్యూలో చిన్నవాళ్లు చొరబడతారు. బస్సులో ఎక్కలేని వాళ్లను గమనించకుండా ముందుకు తోసుకుంటూ ఎక్కుతారు. ఇప్పుడు చెప్పండి, సోదరీ సోదరభావం ఉన్నట్లా లేనట్లా? కాబట్టి ప్రాథమికమైన మర్యాద సూత్రాలను పాటించకుండా నాకు సోదరభావం ఉందని చెప్పటం భేషజం కాదా? పైగా గ్రూపులుగా తిరుగుతారు. వారి ఊరి వారు, దగ్గర స్నేహితులనే పలకరించి మాట్లాడతారు. ఇందులో సమైక్య భావం ఏది? సౌభ్రాతృత్వం ఏది? మనం ఇంకా దానికి చాలా దూరంలో ఉన్నాం. దాని కొరకు ప్రయత్నించమని కోరుతున్నాను.